హాయ్ అండి, అందరికీ నమస్తే. రావణ్ వర్సెస్ సీత పార్ట్ 19 స్టోరీ చూద్దామండి. అప్పటి వరకు గుడికి రావడమే ఇష్టం లేదు తనకు. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అంటూ ముందుకు నడుస్తూ ఉంటాడు. అలా వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి తనకి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని సీత భుజం చుట్టూ చెయ్యేసి గట్టిగా ప్రెస్ చేస్తాడు. ఏమైంది ఈయనకో? ఇప్పటి వరకు ఎప్పుడు తప్పించుకుందామా అని తిరిగాడు. ఇప్పుడెందుకు నా భుజం చుట్టూ చేయి వేశాడు? అంటే ఈయనకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చుంటారనుకుని ఎదురుగా చూస్తుంది సీత. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. దేవుడు దర్శనానికి వచ్చింది కాబోలు. పెళ్ళైనట్టు కూడా కనిపిస్తుంది. మెడలో నల్ల పూసలు, నుదుటి మీద కుంకుమ, చుడీదార్ వేసుకుని వచ్చింది. సింపుల్గా చూడ్డానికి చాలా అందంగా ఉంది. డబ్బున్న అమ్మాయిలా కనిపిస్తుంది. ఆ పూజ సామాన్లు కూడా మోసుకురావడానికి తన వెనుక డ్రైవర్ వస్తున్నాడు. కాబట్టి డబ్బుంటే చాలు, వీళ్ళకి మనుషులు కనిపించరు. కనీసం ఆ దేవుడి దగ్గరికి తీసుకువెళ్లాల్సిన పళ్ళెం కూడా ఆ డ్రైవర్ గారి చేత మోయిపిస్తుంది. పుణ్యం ఎవరికి ఇస్తాడో ఆ దేవుడు ఇంకెవరికి ఇస్తాడులే. ఎంత కష్టపడి చెమటలుడ్చినా పేదవాడు పేదవాడిగానే ఉంటాడు. కానీ డబ్బున్నోడు డబ్బున్నోడుగానే ఉంటాడు. ఆ దేవుడు కూడా చూసి చూడనట్టు పట్టించుకోవట్లేదు. మనం మాత్రం ఏం చేస్తాం అని అనుకుంటుంది సీత. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్టు నా జీవితంలాగే ప్రతి ఒక్కరి జీవితం ఆధారపడి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది సీత. ఏంటి మిసెస్ కరుణ్, నీ కొంగు పట్టుకుని తిరిగే నీ భర్త ఎక్కడ దారిలో ఎక్కడ మర్చిపోయావు అని అంటాడు. నువ్వు ఒక పెద్ద జాదూరాణి. అలాంటి మీ ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందిలే. నీలాంటి వెధవలతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా అంటూ తనతో ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ముందుకు నడుస్తుంది ఆమె. ప్రస్తుతానికి మీ ఫ్యామిలీ అంతా ఖాళీగానే ఉంది కదా. బిజినెస్ అసలే నష్టాల్లో నడుస్తుంది. నేను ఓడిపోయానంటూ నా పాదాలు పట్టుకుంటే చాలు, భిక్షగా కోట్లు పడేస్తాను అని అంటాడు. ఏంటి, నువ్వు నీ మొగుడు వచ్చి నా కాళ్ళ మీద పడతారా? మరి అడుగుతావా ఏంటి? డబ్బుంది కదా అని విర్రవీగుతున్నావా? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. అలాగే మాకు కూడా టైం వస్తుంది. అవును, ఒకప్పుడు నీ టైం నడిచింది. అప్పుడు మనుషులతో ఆడుకున్నారు కదా. ఆ రోజులు మర్చిపోయావా? పనివాడిగా చేసే కష్టపడి కోడ్ కంప్లీట్ చేసే, ఎన్నో టెండర్స్ వచ్చేలా చేసిన వ్యక్తిని మర్చిపోయే రకాలు మీరు. అలాంటిది మీకెలా గుర్తుంటుందిలే. ఈ రావణి ఎప్పుడూ కింగ్గానే ఉంటాడు అంటాడు. నా కంపెనీలో ఒకరిని పెట్టి ఇన్ఫర్మేషన్ మీ కంపెనీకి వచ్చేలా చేసుకుంటున్నారు అని నాకు బాగా తెలుసు. వాడెవడో కూడా నాకు తెలుసు. పట్టుకుంటాను కానీ ఎందుకు అని వదిలేశాను అనుకుంటున్నావు కదా నువ్వు. దానికి సమయం వస్తుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. ఎదురు చూస్తూ ఉండండి. తర్వాత వచ్చే నష్టాలను ఎదుర్కోలేక మీ పరిస్థితి ఎలా ఉంటుందో అని అంటాడు. నేను నా కళ్ళతో చూసే సంతోషించే రోజు తప్పకుండా వస్తుంది విజయలక్ష్మి అలియాస్ విజ్జు. నేను విజ్జు అని పిలిచే సన్నిహితం మన ఇద్దరికీ లేదు కాబట్టి విజయలక్ష్మి, దిస్ ఈజ్ సీత, మై బ్యూటిఫుల్ వైఫ్. మా జోడీ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది కదూ అంటూ సీతను ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. ఈ రావణ్ సామ్రాజ్యానికి క్వీన్ తను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఎవరు భారీగా వెళ్ళాలి అన్నా సరే, కానీ నేను అదృష్టవంతుణ్ణి. దేవత లాంటి భార్య నాకు దొరికినందుకు. ఎప్పుడు గుడి లోపలికి అడుగు పెట్టని రావణ్ ఇంత అర్థం చేసుకునే భార్య వస్తే ఈ గుడికేంటి, కాలినడుకున్న తిరుమలకు 10 సార్లు ఎక్కేస్తానంటూ తనని ప్రేమగా తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు గుడికి వెళ్ళాలనుకుంటున్న విజ్జు కోపంతో తీసుకొచ్చిన కొబ్బరికాయలు అక్కడే పగలగొట్టేస్తుంది. దేవుడు దర్శనం చేయకుండానే వేగంగా బయటకు వచ్చి వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతుంది. తనను అలా చూసి వెళ్ళిపోవడం చూసి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు రావణ్. వెళ్ళవే వెళ్ళు, టోటల్ మీ ఫ్యామిలీకి చెప్పు. ఓడిపోయేవాడే ఎప్పటికైనా గెలుస్తాడు. అలా గెలిచిన వాడిని దించాలనే ప్రయత్నం చేస్తే
మీ జేజమ్మలు దిగి రావాలనుకుంటూ గర్వంగా కారు స్టార్ట్ చేస్తాడు. అడగాలా వద్దా? అడగాలా వద్దా అంటూ ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది సీత. నన్నేమైనా అడగాలంటే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా అడగని సీత వైపు చూసి చెప్తాడు రావణ్. అసలు ఎవరు ఆ అమ్మాయి? ఎందుకు తనతో అలా మాట్లాడారు? ఏదైనా ఉంటే ముక్కుసూటిగా అడగమని చెప్తారు. ఏమి అని తీరా అడిగిన తర్వాత దానికి సమాధానం కూడా చెప్పకుండా సమాధానం చెప్పి చెప్పనట్టు భలే తప్పించుకుంటారులే అని మనసులో అనుకుంటుంది సీత. సీత, నన్ను అర్థం చేసుకోవాలంటే నీ జీవితం సరిపోదు సీత. అవును, ఒక రాక్షసుణ్ణి అర్థం చేసుకోవాలంటే జీవితం ఏంటి, కర్మ జీవితాలు సరిపోవు. ఆ మాట మనసులో అనుకోవాల్సింది పైకంటుంది. పర్వాలేదు, బాగానే గెస్ చేశావు. నువ్వు ఏమనుకున్నా సరే నేను రాక్షసుణ్ణి. నన్ను అర్థం చేసుకోవాలంటే జీవితాలు సరిపోవు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయనవలసిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటే చాలని మాట్లాడుతూ ఉండగానే ఇంత లోపలే ఇల్లొచ్చేస్తుంది. అప్పటికే వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఆ ఇంట్లో వచ్చేస్తారు. తను కూడా సీతను డ్రాప్ చేసి అక్కడ నుండి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు రావణ్. అసలు ఈ రావణ్ గారు మంచివాడా చెడ్డవాడా? ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపిస్తారు అని అనుకుంటుంది సీత. వాళ్ళ నానమ్మ మీద చూపించే ప్రేమ చూస్తే ఆవిడంటే ఎంత ప్రేమ అని తెలుస్తుంది. కాకపోతే ఈ తికమక ప్రశ్నలు ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? అసలు తనకి ఆయనకు సంబంధం ఏంటి? తెలుసుకోవాలి. పోనీ అమ్మమ్మ గారిని అడిగి తెలుసుకోవచ్చు కదా! ఇందులో తప్పేంటి? నా భర్త గురించి నేను అడుగుతున్నాను అని అనుకుంటుంది సీత. అవును, మీ భర్తేనా అంటే నీ భర్తగా ఎప్పుడు అనుకున్నావు సీత అంటూ తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది. ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడిన తర్వాత ఆ భర్త ఇష్టం ఉన్నా లేకపోయినా తనతోనే జీవితాంతం నడవాలి అనుకుంటుంది. అందులో నేను అనుకోవడంలో తప్పు లేదు కదా! అతని నుంచి తప్పించుకోవాలి అనుకున్నా నువ్వు ఇప్పుడు అతని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావు. ముందు ముందు నువ్వు అతన్ని ప్రేమిస్తావా? దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆయన చూసిన ప్రతిసారి పైకి గంభీరంగా కనిపిస్తారు. ఆయన మనసులో ఏదో బాధ దాగి ఉంది అని అనిపిస్తుంది. అమ్మమ్మని అడిగి తెలుసుకుంటాను. అసలాయన బాధ ఏంటి? ఎందుకు అలా ఉన్నారు? ఎప్పుడూ కోపంగానే ఎందుకు కనిపిస్తారని అనుకుంటుంది. తన అంతరాత్మ మాత్రం సీత, జాగ్రత్త, మనసు చేజారిపోతుందేమో, తెలుసుకుంటానన్నాను. కానీ అతన్ని ప్రేమిస్తానని చెప్పలేదు కదా అని అనుకుంటుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో, అనవసరంగా వచ్చేస్తావు. అవునవును, నా పని నేను చూసుకుంటాను. నువ్వే ఎక్కడైనా పడిపోతావేమో జాగ్రత్త అని అంతరాత్మ అంటుంది. నాకు తెలుసు, నువ్వెళ్ళు అంటే సీత తన అంతరాత్మ సీత జాగ్రత్త, మనసు చేజారిపోతుందేమో, తెలుసుకుంటానన్నాను కానీ ప్రేమిస్తానని చెప్పలేదు కదా అని అనుకుంటుంది. అంటే సీత నిజంగా రావణ్ణి ఇష్టపడుతుందా? చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్న సీతకి తల్లిదండ్రుల్లాంటి అత్తమామలు దొరికారు. అలాంటి భర్త కూడా రామునిగా మారుస్తుందా? సీత జీవితం ఎటు వెళ్ళబోతుంది అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.